కౌలాలంపూర్ లాంటి మోడ్రన్ మహానగరంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడే ప్రదేశం ఏంటో తెలుసా? అదే అండి మన లిటిల్ ఇండియా. దీన్నే బ్రిక్ ఫీల్డ్స్ అని కూడా పిలుస్తారనమాట. మీరు లిటిల్ ఇండియాలోకి అడుగు పెట్టిన వెంటనే భారతీయ సువాసన మీకు స్వాగతం పలుకుతుందండి. ఈ వీధులు మొత్తం ఎటు చూసినా సరే మీకు ఇండియన్ గ్రోసరీ స్టోర్స్, జ్యువెలరీ షాప్స్, రెస్టారెంట్స్, క్లోతింగ్ స్టోర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా ప్రతి వీధిలో కూడా బాలీవుడ్ పాటలతో బారు మోగుతూ ఉంటుంది. హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటారు కదా, అలాగే మన మలేషియాలో సెటిల్ అయిన మన ఇండియన్స్ కి మాత్రం ఇది స్వర్గం అనే చెప్పాలి. సో చూసేద్దాం రండి మీరు కూడా మాతో పాటు ఈ లిటిల్ ఇండియా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నా పేరు సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాము? మర్డేకా స్క్వేర్కి వెళ్ళాము. అక్కడి నుంచి చైనా టౌన్ చూపించాము. చైనా టౌన్ నుంచి మహామరియమ్మన్ టెంపుల్ ఒకటి చూపించాము. సో అందరూ కూడా చూసే ఉంటారు, చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. చూడని వాడు డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఐ కార్డ్స్లో ఒకటి డిస్క్రిప్షన్లోను లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా 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 బాగుంటుందండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మాకు కొంచెం ఒక డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్ ఏంటి అవన్నీ మీకు తెలియాలి అంటే తప్పకుండా వీడియో చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9 అయింది. 9 o'clockకి మేము ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రిక్ ఫీల్డ్స్ అంటే లిటిల్ ఇండియా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే నైట్ టైం కొంచెం లైట్స్ అవన్నీ బాగుంటాయి కదా, ఎలా ఉంటుంది ఏంటనేది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో అంటే ఇండియాలో మనం చూసే ఉంటాం ఇండియా ఎలా ఉంటుందో, కానీ వేరే కంట్రీలో ఇండియా ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని నా ప్రయత్నం అనమాట. సో తప్పకుండా ఈ వ్లాగ్ని చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మా బొడ్డు చూడండి, ఏం చేస్తాను. సో ఇలాంటి కోతివేషాలు ఇది చాలా చేస్తుంది. ఇది చాలా చాలా చూపించలేం వీడియోస్లో అన్నింటిలో. బట్ లెట్స్ గో టు బ్రిక్ ఫీల్డ్స్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అనమాట మేము ఉన్నది. అయితే అపార్ట్మెంట్ టూర్ అంతా కూడా సెపరేట్ వీడియో పెడతామని చెప్పాను కదా, అందులో చూడొచ్చు మీరు అపార్ట్మెంట్ టూర్. బట్ ఇప్పుడైతే ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఇది చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ఇలా చూసారంటే మీకు నిన్న మేము వెళ్ళిన మెట్రో స్టేషన్, అదే ఐ మీన్ లోకల్ నెట్వర్క్ ఉంది కదా, ఎల్ఆర్టీ స్టేషన్, అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. చాలా బాగుంటుంది, మంచి లైటింగ్ తోటి దాంతో. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ లిటిల్ ఇండియా కూడా మాకు చాలా దగ్గర. యాక్చువల్లీ మేము ఇంచుమించు లిటిల్ ఇండియా ఏరియాలోనే ఉన్నాము, కానీ ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer or 750 meters ఒక వాక్ ఉంటుంది. అలా వాక్ చేసి వెళ్తే కనుక మనం మెయిన్ స్ట్రీట్ ఆఫ్ లిటిల్ ఇండియాలోకి వెళ్తాం అనమాట. అండ్ ఈ రూట్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందరూ మనకి ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు కదా. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మీకు ఎల్ఆర్టీ ట్రైన్ కూడా వెళ్తుంది. ఎస్, సో నెమ్మదిగా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం మరి పదండి. ఈ స్ట్రీట్ వచ్చేసి జలంతున్ సంబంధన్ 1 స్ట్రీట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా వచ్చేసి బ్రిక్ ఫీల్డ్స్కి చాలా దగ్గర. సో ఇక్కడ మన ఇండియన్స్ ఈ లొకాలిటీలో చాలామంది కనిపిస్తారు. అండ్ అలాగే మాకు ఇక్కడ ఇళ్ళ బాల్కనీస్లోంచి కనిపించేవి కూడా మామిడి తోరణాలు ఉన్నట్టు, లోపల దేవుడి పటాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. అండ్ అలాగే మీరు చూసారంటే కనుక అక్కడ పెద్దగా హై రైజ్ టవర్ లాగా ఉంది కదా, లైట్స్ కనిపిస్తున్నాయి, అదే మేము స్టే చేసే హోటల్ అనమాట. అండ్ ఈ అపార్ట్మెంట్స్ అందులో ఆల్మోస్ట్ ఇండియన్సే ఉంటారు. అండ్ ఈ లేన్ కూడా చూసారు కదా ఎంత వైడ్గా ఉందో. ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక మనం వెళ్ళాల్సిన మెయిన్ స్ట్రీట్ ఆఫ్ లిటిల్ ఇండియా వస్తుంది. ఇక్కడే ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కూడా చాలా ఉంటాయి. మనకి ఇండియాలో దొరికే ప్రతి వెజిటేబుల్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. కాకపోతే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇండియాతో కంపేర్ చేసుకుంటూ మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపిస్తాయి. ఇంచుమించు 1/2 kg బెండకాయలు కొనుక్కోవాలంటే కనుక మనకి నిన్న ఎంత చెప్పారు? నిన్న ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్తే సంధ్యకి లిటరల్గా హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే ఒక 3 వంకాయలు కొనాలి అంటే
ఇట్ వాస్ కాస్టింగ్ ఎస్ అరౌండ్ 180 రూపీస్ నుంచి 200 రూపీస్. 3-4 వంకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే అంటే సైజు. మనం ఇండియాలో ఉల్లిపాయలు 50 రూపాయలు అయినా కూడా అమ్మో 50 రూపాయలు అయిపోయి కేజీ అంటూ ఉంటాము, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది అక్కడ అన్ని వెజిటబుల్స్ కూడా చాలా ఎకనామికల్ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పేసి. బట్ ఇక్కడ వాళ్ళు లోకల్గా తినే ఫుడ్ వేరే ఉంటుంది కదా, లోకల్స్ తినే ఫుడ్ చీప్గా ఉంటుంది కొంచెం. బట్ మన ఇండియన్ వెజిటబుల్స్ కానీ ఇండియన్ గ్రోసరీస్ కావాలంటే కనుక డెఫినెట్లీ మనం పాకెట్లోంచి కొన్ని పెట్టక తప్పదు, తినకుండా ఉండలేం కదా ఆబ్వియస్లీ. సో ఈ లేన్ చూడండి, ఇప్పుడు మేము వెళ్తున్న లేన్ చాలా సందడిగా ఉంటుంది. చీకట్లో కనిపిస్తుందో లేదో తెలీదు. ఇది లోకల్గా ఇక్కడ ఉండే ఒక చర్చ్ అనమాట, ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ అని రాసింది. ఇంతే, ఇండియన్ స్ట్రీట్కి వస్తున్నామో లేదో లైటింగ్స్ చూసారా ఎట్లా మారిపోయాయో. మొత్తం స్ట్రీట్ లైట్స్ కూడా మంచి మంచి డిజైన్స్ తోటి పెట్టారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వచ్చేసాం మెయిన్ స్ట్రీట్ ఆఫ్ లిటిల్ ఇండియా. చాలా చాలా యూనో ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది. వెళ్ళి చూద్దాము ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇండియన్ స్ట్రీట్స్ ఒకటి, చైనీస్ స్ట్రీట్స్ ఒకటి. ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లైట్స్ అనమాట. ఈ స్ట్రీట్ స్టార్ట్ అవుతూనే మీకు ఇక్కడ మొత్తం లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, మల్టీ కలర్డ్ లైట్స్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇండియన్ స్ట్రీట్ ఈజ్. ఎస్, చైనీస్ స్ట్రీట్ అనగానే మనకి ల్యాంటర్న్ డిజైన్లో వాళ్ళు లైట్స్ ఎక్కువ పెడతారు. కానీ ఇండియన్స్ అంటే దివాళీ లైట్స్ మనకి ఎలా ఉంటాయో అలా ఉంది ఇప్పుడు స్ట్రీట్ అంతా కూడా చూడండి. అక్కడ స్టార్టింగ్లోనే చూసారు కదా, ఇక్కడ మనకి వెజిటేరియన్ కెఫేస్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఇండియన్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇంకా తమిళనాడులో ఉన్నట్టు మనకి ఇంచుమించు ఈ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఆర్చెస్ తోటి మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ ఆర్చెస్ తోటి బార్డర్ లాగా పెట్టారు. ఆ వెనకనంతా షాప్స్ ఉన్నాయన్నమాట. ఆ లైట్స్ చూసారు కదా, అచ్చు దివాళీకి దీపం పెట్టిన లైట్స్ లాగానే ఉన్నాయి. చాట్ మసాలా, ఇంకా ఇండియా అన్న తమిళియన్స్ అన్న చెన్నై అన్న కాఫీకి ఫేమస్ కదా. అక్కడ చూడండి ఒక బొమ్మ పెట్టారు, లైక్ ఫిల్టర్ కాఫీని రెడీ చేస్తుంటే అటు ఇటు పాలని కాఫీ డికాక్షన్ కలుపుతారు కదా, అలా అరేంజ్ చేస్తారు చూడండి. ఇక్కడ అన్నీ కావస్తే మీకు చక్కగా మంచి మీల్స్, ఇండియన్ ఫుడ్ బాగా దొరుకుతుంది. పానీపూరి, గులాబ్ జామ్, వాట్ నాట్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. మీకు ఇండియాలో దొరికే ప్రతి వస్తువు దొరుకుతుంది, ప్రతి స్వీట్స్ దొరుకుతాయి. ఇది ఒక గ్రోసరీ స్టోర్. నీకు ప్రాణం లేచేస్తుంది కదా మొత్తం ఇండియన్ వెజిటేబుల్స్ చూస్తుంటే. బ్రిక్ ఫీల్డ్స్, ఇది కులాలంపూర్ కి ఒక హార్ట్ అనే చెప్పాలండి. ఎందుకంటే కల్చర్ కి సంబంధిస్తే మాత్రం ఇది ఒక ట్రెజర్ ఉన్న ప్లేస్ అని చెప్తాను నేను. ఒకానొక టైంలో కంప్లీట్ గా వుడెన్ హౌసెస్ తో నిండిపోయి ఉన్న ఈ ఏరియా 1800s లో పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం అంతా డెమాలిష్ అయిపోయాడు. దాని తర్వాతే ఈ కొత్త టౌన్ ఫామ్ అయింది, కంప్లీట్లీ మేడ్ ఆఫ్ టైల్స్ అండ్ బ్రిక్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఏరియా, ఎంత కలర్ఫుల్ గా, అమేజింగ్ గా ఉందండి. మీరు కానీ కల్చర్, ఫుడ్, స్పిరిచువాలిటీ లేదు ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే బ్రిక్ ఫీల్డ్స్కి వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. జస్ట్ లిటరల్గా మనం తమిళనాడు చెన్నై రోడ్లో తిరుగుతున్నట్టే ఉంటుందండి. చూడండి, రాజీ సిల్క్ ప్యాలెస్ అంట, అండ్ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. ఇక్కడే యాక్చువల్లీ న్యూ సెంట్రల్ మాల్ ఉంది, కొంచెం ముందుకెళ్ళి నడిస్తే అక్కడ మాల్ ఉందన్నమాట. అండ్ ఇదే విధంగా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి రోడ్ మీద, మధ్యలో ఫౌంటైన్స్.
కంప్లీట్గా చెన్నైలో తిరుగుతున్న ఫీలే వస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇంత దూరం వచ్చి చాలా రోజులు ఉంటే ఒకసారి ఇండియాని చూడాలనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చేస్తే ఆ బాధ కూడా మనకి తీరిపోతుంది అనమాట. ఇదంతా స్ట్రీట్స్ అన్నీ అనమాట. ఆర్కిటెక్చర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ స్ట్రీట్లో మన ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా మొత్తం కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫౌంటైన్ చూడండి, మొత్తం అన్ని వైపులా ఏనుగులు అండ్ ఫౌంటైన్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇందాక మనం చూసిన స్ట్రీట్ ఏమో అది, అండ్ కొంచెం ఇటువైపు వెళ్తే ఇంకా ఇండియన్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం అక్కడ కూడా వాక్ చేసి అది ఎలా ఉందనే చూద్దాము. సైజెస్ చూడండి అసలు. ఓ, నేను యాక్చువల్లీ బుక్ చేసేటప్పుడు ఇది కూడా చూసా, సెంట్రల్ స్వీట్స్ రామ్రాజ్ కాటన్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, రామ్రాజ్ కాటన్ ఉంది. అలాగే అమ్మన్ మెస్, చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి నేను మళ్ళీ చెన్నై వచ్చాయండి కదా. కొంచెం ట్రాఫిక్ లెస్, అంటే ప్రస్తుతం ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ టైంలో మాత్రం ట్రాఫిక్ లెస్ చెన్నై అనుకోవచ్చండి. ఇది కొంచెం చెన్నై కన్నా బిల్డింగ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. చూడండి, ఇవన్నీ కూడా లిటిల్ ఇండియాలో బ్రిక్ ఫీల్డ్స్లో స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ కూడా రెసిడెన్స్ టవర్స్ చాలా ఉన్నాయండి. చాలామంది కూడా యూనో ఎయిర్బిఎన్బిలో ఉంటాయి ఇవన్నీ. హ్యాపీగా బుక్ చేసుకుని వచ్చి ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్లో ఉండొచ్చు. ఇక్కడున్న అడ్వాంటేజ్ అదే మలేషియాలో, హ్యాపీగా అపార్ట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను ఎనీవేస్ మనం ఉండే అపార్ట్మెంట్ నేను ఒక వీడియో తీసి ఐ విల్ జస్ట్ షో హౌ దట్ ఈస్. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో అది ఒకటి వస్తుంది, తప్పకుండా చూడండి. అక్కడ రైట్ సైడ్ మీకు కనిపించేది వివేకానంద ఆశ్రమం, కోలాలంపూర్ కనిపిస్తుందో. అక్కడ వివేకానంద స్టాచ్యూ కూడా ఉంది. సో అది వివేకానంద ఆశ్రమం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లిటరల్గా కింగ్ ఫిషర్. ఒక 7:30 ఆ టైంకి బయలుదేరి ఈ ఏరియాకి వస్తే హ్యాపీగా ఒక 10 వరకు పిచ్చిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. చాలా మజా వస్తుంది. ఇదేంటి, ఆర్యభవన్ ప్యూర్ వెజిటేరియన్. చెన్నైలో ఉన్న మేజర్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ చూడొచ్చు శరవణ భవన్. కనిపిస్తుందా శరవణ భవన్? సో ఈ లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చండి. ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు వెళ్తే అక్కడ వరకు ఉంది బ్రిక్ ఫీల్డ్స్, మొత్తం ఇండియన్ స్ట్రీట్ అనమాట. అన్ని టైప్స్ అండి. మంచి పార్టీ లవర్స్కి, మంచి పార్టీకి కావాల్సిన ఏరియాస్ ఉన్నాయి. ఐ మీన్ పబ్స్ అండ్ ఆల్. అండ్ ఫ్యామిలీతో వస్తే హ్యాపీగా ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది శరవణ భవన్. ఇండియా నుంచి వచ్చిన మనకైతే ఈ ప్లేస్ చూస్తే అన్నీ దొరికేవే కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, మలేషియాలో ఎప్పటి నుంచో సెటిల్ అయిన ఇండియన్స్ కానీ, ఇక్కడ జాబ్ పర్పస్కి వచ్చి సెటిల్ అయిన ఇండియన్స్కి కానీ ఈ ఏరియా ఒక వరం అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ మట్టిని కోల్పోయిన ఫీలింగ్ వాళ్ళకి రాదు ఇక్కడ ఉంటే, ఈ ప్లేస్లో ఉంటే. అండ్ అలాగే మీరు చూసారంటే ఫుడ్ దగ్గర నుంచి జ్యువెలరీ, పట్టు చీరలు, డ్రెస్సులు, కుర్తాలు,
ప్రతిదీ కూడా ఇండియాలోనే ఉంది. అక్కడ చేపడీలు జంతికలు అన్నీ కూడా డబ్బాల్లో పెట్టి అమ్మేస్తున్నారు. పానీపూరి లవర్స్కి అయితే ఇక్కడికి వచ్చారంటే ఎన్ని పానీపూరీలన్నా తినేయచ్చు అనమాట. బట్ నాకు అదే అనిపించింది, ఇక్కడ వాళ్ళు ఇండియన్ మిస్ కాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక చిన్న ఇండియన్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ నాకు. సో చూసారు కదా మరి ఇండియన్ స్ట్రీట్, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రిక్ ఫీల్డ్స్. సో మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మంచి అవుట్ సైడ్ ఇండియా, మాకైతే మంచి ఇండియాలో ఉన్న ఫీల్ కలిగింది. హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తుంటే మాత్రం జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. యప్. సో ఈ వీడియోలో అయితే అంతే. వచ్చే వీడియోలో ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye, take care, see you in the next vlog.